యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం భక్త మనోభీష్ట వరదాయినిగా ప్రసిద్ధి చెందింది. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్న భక్తులు పునీతులవుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. దిక్కులేని అనాథులకు ఆశ్రయమైన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్, నాగోల్ నుండి వచ్చిన సందీప్ గారు, ఉదయ్ కిరణ్ గారు అభాగ్యుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకొని శంకరునికి స్వయంగా అభిషేకం చేశారు. సురసాల గోత్రోద్భవస్య శ్రీనివాసనామదేశ్య శోభారాణినామ్నీం లక్ష్మీప్రియానామ్నీం అపూర్వానామదేశ్య ఉదయకిరణామదేశ్య మాతృశ్రీ అంజమనామదేశ్య సకుటుంబానాం తతః కారంపొడిమల్లు గోత్రోద్భవస్య నరసయ్యనామదేశ్య బుచ్చమ్మనామదేశ్య అనిందర్నామదేశ్య మంగమ్మనామదేశ్య సందీప్నామదేశ్య ఆశాలతానామదేశ్య రక్షితానామ్నీం పర్ణికానామ్నీం ఉమేష్నామదేశ్య మమతానామ్నీం సకుటుంబానాం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం శ్రీమన్మహాశ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దివ్యమంగళ ఆనందమంగళ నీరాజనాం దర్శయామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర హర హర. నమ శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయు. ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. భోర్భో స్వాహం తత్సవితుర్వరేణ్యమర్ఘోదేవస్య ధీమధియో న ప్రచోదయాత్ స్వాహా. ఓం భూ స్వాహా భో స్వాహా. మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం శివదేవాలయ క్షేత్రం. శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శివయ్య గుడికి సాయం చేద్దాం రండి. అభాగ్యుల వసతి భవనాన్ని, నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం కీర్తిశేషులు వి నాగలింగం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు వి శ్రీనివాస్ గుప్తా, శోభారాణి గారుల తరపున నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేశారు. అనాథుల సేవలో, ఆదిదేవుని సేవలో తరించిన సేవామూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఇక్కడ వచ్చినాక అందరినీ చూసి చాలా మంచిగా అనిపించింది. కొత్తగా గుడి కూడా కడుతున్నారు, చాలా మంచిగా అనిపించింది. మా తరపు నుంచి మేము కూడా మా వంతు సహాయం చేసినాము. హాయ్ అండి, నా పేరు సందీప్. నేను హైదరాబాదు ఉప్పల్ నుంచి వచ్చిన. ఇక్కడికి మా సార్ వాళ్ళు చాలాసార్లు విజిట్ చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ముందట రేకుల షెడ్ ఉండే, బట్ ఇప్పుడు బిల్డింగ్ చాలా బాగా కట్టేశారు. అండ్ పైన హాస్పిటల్ గిన కట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. కానీ మంచిగా అనిపించింది నాకు. ముందట శివాలయం గిన ఇప్పుడు పెద్దగా కడుతున్నారు 4 ద్వారాలతోటి. అది చాలా బాగా అనిపించింది. మాకు రాగానే పూజ చేయించి మా చేతులతోని యాగం చేయించి అలాగే ఇటుక కింద పెట్టించారు అక్కడ. అదొకటి మంచిగా అనిపించింది నాకు. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.